చేపల కూర చేసుకోవడం చాలా కష్టం అనుకుంటున్నారా? బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చేపల్ని శుభ్రంగా రుద్దుకొని ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ముక్కల్ని ఉప్పు, నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా నిమ్మకాయ పిండుకోవటం వల్ల చేపల్లో ఉన్న నీచు వాసన పోతుంది. ఇప్పుడు నార్మల్ వాటర్తో మళ్ళీ ఒకసారి కడుక్కొని ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మన ఆవకాయలో ఉన్న ఉత్త కారం, కొంచెం నూనె పోసుకోవాలి. ఇలా ఉత్త కారం వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉత్త కారం వేసుకున్న తరువాత ఇప్పుడు 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్స్ మెంతి పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం కారం వేసాము కాబట్టి కారం చూసుకొని వేయాలి. ఇప్పుడు ఫైనల్గా ఆయిల్ పోసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత చింతపండు రసాన్ని పోసుకోవాలి. చింతపండు రసం పులుపుకు సరిపడా పోసుకోవాలి. చింతపండు రసాన్ని పోసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు, కారం ఏదైనా తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి. ముక్క ఉడుకుతున్నప్పుడు గంట పెట్టి మాత్రం తిప్పకూడదు, ఎందుకంటే ముక్క చెదిరిపోతుంది. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మాత్రమే తిప్పుకోండి. ఇలా పులుసంతా బాగా దగ్గర పడిన తర్వాత ఫైనల్గా ధనియా పౌడర్, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, చేపల పులుసు రెడీ. చేపల పులుసు చేసిన రోజు కంటే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.